వినాయక నగర్ సెకండ్ లైన్లో దగ్గర ఒక 70 కుటుంబాలు పోలీస్ కుటుంబాలు ఉన్నాయి అమ్మాయి. నిన్నంతా బుడమేర మునిగిపోతే మా కుటుంబాలంతా పోలీసు వాళ్ళంతా వెళ్ళి అక్కడ మేము సహాయ సహకారాలు తీసుకొచ్చామండి. అయితే మా ఎమ్మెల్యే గారు వచ్చి చూశారంట, బోట్లు పంపిస్తున్నారు. మాకు ఇంతవరకు ఒక బోట్ రాలేదు. మా కుటుంబాలు మా పిల్లలు అందరూ అక్కడే చిక్కుపోయి ఉన్నారండి. దయచేసి మాకు బోట్లు కానీ ఏమైనా వచ్చి మా కుటుంబాల ముందు రోడ్డు మీద చేరుస్తామండి. అదేండి, మాకు ఇంతవరకు బోట్ రాలేదు. మా కుటుంబాలను అక్కడ చిక్కుపోయినాయండి. దయచేసి మాకు బోటు కానీ ఏమైనా పంపిస్తే మా కుటుంబాలను త్వరగా రోడ్డు మీద చేరుస్తాయి. మీకు కొంచెం కృతజ్ఞత ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ కూడా రాలేదండి. రాత్రి ఇచ్చారని చెప్పినా కానీ ఎవరు రాలేదు. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు అర్ధరాత్రి 3 గంటలకి ప్రాణాలు తేలిలోకి పెట్టుకుని వచ్చాము సార్ మేము ఇక్కడికి. అర్ధరాత్రి 3 గంటలకు ప్రాణాలు చేతిలో పట్టుకుని వచ్చారు చిన్నపిల్లలు వేసుకుని. ఇంతవరకు మనకి ఒక బోటు కానీ ఏం లేదు. పొద్దున్న ఎమ్మెల్యే గారు వచ్చి చూసి వెళ్ళారు, బోట్ పంపిస్తున్నారు. ఇంతవరకు బోటు కూడా పంపించలేదు మాకు. అదే సార్ మాకు సమస్యలు కట్టుబట్టలకి వచ్చాం సార్. ఇంట్లోకి వెళ్తా కూడా లేకుండా అయిపోయింది మాది పరిస్థితి. పొద్దున్న ఎమ్మెల్యే గారు వచ్చారు, మరి ఏం చెప్పారు మీకు? వచ్చి బోట్ పంపిస్తున్నారు సార్. బోట్ ఇంతవరకు పంపించలేదు సార్. అదే మా పరిస్థితి కొంచెం ఆలోచించి ధైర్యం చేసి కొంచెం బోట్ పంపిస్తే లోపల 40 మంది దాకా ఉన్నారంట. నేను తీసుకొచ్చి మనం చూసుకుంటాం.